నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా ఆ శ్రీరాముడి గురించే, అయోధ్య గురించే మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా చక్కనైన రాముడి విగ్రహాలను మీకు చూపించాలని అనుకున్నాను. అందుకే వచ్చేసాను భారతీయ హస్తకళలకు చిరునామా అయిన శారంగ స్టోర్ దగ్గరికి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఈ స్టోర్లో అద్భుతమైన హస్తకళలకు సంబంధించినటువంటి విగ్రహాలు, గిఫ్టింగ్ పర్పస్లో ఉన్నటువంటి ఎన్నో ఐటమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇందులో రాముడి విగ్రహాలు కూడా చాలా నేను గమనించాను. మరి మీకు కూడా చూపించాలిగా, అందుకే వచ్చేసాను. నా చేతిలో చూసారా ఎంత అందంగా ఉన్నాడో ఈ అందాల రాముడు. ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలాంటి కలెక్షన్ ఉన్నాయో, రాముల వారు ఎన్ని రూపాలలో మనకు అందుబాటులో ఉన్నారో, ఎలా మనం కొనుక్కోవచ్చో ఇవన్నీ తెలుసుకుందామా? చలో రామయ్య పదండి. మనతో పాటు శారంగ ప్రమోటర్ మధుసూదన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా అడుగు పెట్టగానే ఇంకా వేరే లోకల్లోకి తీసుకెళ్ళిపోతారు మీరు, శారంగ అడుగు పెట్టగానే. అయితే ఈసారి ప్రత్యేకం, నేను ముందే చెప్పేశాను, ఈసారి చాలా డిఫరెంట్ ఉండబోతోంది ఎపిసోడ్. అందులోనూ ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన విగ్రహాలను ఇలా చూపిస్తూ ఉన్నాం, డిఫరెంట్ క్రాఫ్ట్స్ని చూపిస్తున్నాం. ఆ శ్రీరాముడు మళ్ళీ అయోధ్యకి వెళ్తున్నాడు, చక్కగా అక్కడ మనందరిని అక్కడి నుంచి ఆయన పరిపాలించబోతున్నాడు రాజుగా. సో శుభ సమయం ఇది అందరికీ. ఈ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ శారంగలో ఎన్నో ఆ రాముడి విగ్రహాలు చూశాను నేను. అందులోనూ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్, ఒకటి దానికి మించి ఒకటి కనిపించాయి. సో అవి ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం అనుకుంటున్నాను సార్. మరి మాకు చూపిస్తారా ఎలాంటి రాముడి విగ్రహాలు శారంగలో అవైలబుల్గా ఉన్నాయి? జగమంతా రామమయం అండి. ఎస్, అది నిజం. మా శారంగ కూడా రామమయం. మీరు ఎక్కడ చూసినా రాముల వారే కనపడతారు. మేము అనుకోకున్నా ఈ మధ్యలో రాముల వారికి, అంటే మనందరికీ ఒక ఇల్లు, రెండిళ్ళు, మూడిళ్ళు ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. మన దేవుడికి మాత్రం ఆయన పుట్టిన చోటు ఒక గుడి లేదు. అది మోదీ గారి పుణ్యమో అందరి పుణ్యమో, మనకి ఒక రాముల వారికి అక్కడ గుడి వస్తుంది. చాలా సంతోషం. ఆ సందర్భంగా మేము కూడా శారంగా మొత్తం రామమయం చేసాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ మందిరం ఎదురుగా నిలబడ్డారు. చాలా స్పెషల్ మందిరం, అష్టలక్ష్మితో ఉన్న మందిరం. సో ఆ రోజు అనుభూతిని ఈ రోజు చూస్తారనుకుంటే ఇలా చూడండి. ఎంత బాగున్నారు ముద్దుగా, చాలా చాలా బాగుంది సార్. సీతా లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరాముడు ఎంత బాగున్నారో, ముద్దుగా అనిపిస్తున్నాయి. మీరు మామూలుగా ఆయన రూపం చూడగానే అలా ఉండిపోతాం సార్. ఇప్పుడు ఇంకా కట్టిపడేస్తున్నారు అంతే విగ్రహాల్లో. చాలా స్పెషల్ ఆర్టిఫాక్ట్ అండి. అంటే ఇక్కడ స్వాముల వారిని మీరు చూడగానే మీకు ఆ తన్మయత్వం, అంటే యాక్చువల్ గా స్వామి ఆ ముఖంలో ఉన్న ఫీలింగ్స్ కానీ, అమ్మవారిని కానీ, లక్ష్మణుని చాలా ప్రశాంతంగా ఆ ఫీల్ కనబడుతుంది. నాకు నా ఇల్లు వచ్చింది అన్నట్టుగా. ఇది కల్చర్డ్ మార్బుల్ పైన, ప్యూర్ కాపర్ పైన సిల్వర్ కోటింగ్ అండి. ప్యూర్ సిల్వర్, 5 మైక్రాన్ సిల్వర్ కోటింగ్. ఇది అలాగే ఉంటుంది, చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుందండి. సెమీ ప్రెషియస్ స్టోన్స్ పెట్టాము. ఇవన్నీ స్టోన్స్, ఒకసారి క్లోజ్ లో తీసుకోండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ స్టోన్స్. అమ్మవారి ముక్కు పుడక, చిన్న చిన్న డీటెయిల్స్ చూడండి మీరు. అమ్మవారి సారీ పైన ఉన్న డిజైన్స్ కానివ్వండి, అండ్ మళ్ళీ ఈ కళ్ళు, ఈ ముక్కు, లిప్స్ అవన్నీ మళ్ళీ సపరేట్ పెయింటింగ్ చేయాలి. పెయింటింగ్ ఆర్టిస్ట్ వేరే. ఈ ప్రతి జ్యువెలరీ చేయడానికి జ్యువెలరీ ఆర్టిస్ట్ ని పిలిపించి ఈ ఒక్కొక్క డిజైన్ దీనిపైన చేసి, దానిపైన మళ్ళీ ఫస్ట్ కాపర్ లో చేసి దానిపైన సిల్వర్ కోటింగ్. ఎన్ని రోజులు పడుతుంది సార్ అసలు ఇలా ఈ విగ్రహాలు తయారవడానికి? దిస్ ఇస్ ఆల్ టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కాదు, ఇందులో ముగ్గురు వేరే జ్యువెలరీ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఫిగరేటివ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఫినిషింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ముగ్గురు కలిసి కష్టపడి పనిచేస్తే ఇంత అందమైన రూపాలు వస్తాయి అన్నమాట. సో ఇవి మనకి కొంచెం మీడియం సైజ్ లో ఉన్నాయి కదా సార్. ఇందులో మాకు చిన్నవి కావాలి లేదంటే పెద్దవి కావాలి అని అంటే? ఇందులో ప్రస్తుతానికి రాముల వారిలో ఈ సైజ్ చేసామండి. ఇంకో కొద్ది పెద్దది వస్తుంది. వేరే కృష్ణుడు కానివ్వండి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి అవి కూడా చేసాము. గణపతి ఎవర్ గ్రీన్. సో అవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాముల వారు.
ఆభరణాలు అంటే మనం కలర్ఫుల్గా కనిపించి లేకపోతే ఆ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉంటేనే అనుకుంటాం, కానీ ఇక్కడ సిల్వర్తో ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. అది కూడా మార్బుల్ పైన మళ్ళీ సిల్వర్, ఇంకా ఇంకా ఎలివేట్ అవుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. బాగున్నాయి సార్, ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తోంది. సో ఇవంతా కూడా ఫ్యామిలీ పరంగా ఒక థీమ్. ఇది ఇంకా ఎలాంటివి ఉన్నాయి మన దగ్గర? వుడ్ లో చేసామండి, శాండల్వుడ్ లో చేసాము. ఓకే ఓకే. శివని వుడ్ అంటే శాండల్వుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినందుకు శివని వుడ్ లో చేసాము. శివని వుడ్ దాదాపు శాండల్వుడ్ లాగే ఫీలింగ్ ఉంటుంది. అవి కూడా చూద్దాం. అదే ఆర్టిస్ట్ తో చేయించాం చూడండి. ఓకే ఫైన్. చలో ఇంకా రాముడు విగ్రహాలు చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. అదిగో అందాల రాముడు, ఎంత బాగున్నారో. సారంగా చెప్పినప్పుడు మేము రాముడికి చాలా కనెక్ట్ అవుతామని చెప్పి ఆ పేరు గురించే మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. అవునండి, వాటి గురించి మాట్లాడాలి డెఫినెట్ గా. సారంగా అంటేనే రాముడి ధనుష్ అండి. ఓ, రాముడి బాణాన్ని రాముడి బాణం ధనుష్ ఇస్ శారంగా. సో ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఆయుధం, తిరుగులేనిది. సో ఆ రాముడి వారితో ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు పెట్టుకున్నాం. ఓకే. మీరు ఇటువంటి రాముడిని మోదీ గారు శంకుస్థాపన చేస్తున్నప్పుడు యోగి గారు ఇచ్చారు రాముడిని. అవును సార్, అదే కోదండ రాముడు అని చెప్పి ఇచ్చారు. 100% సేమ్ రాముడు అండి. మన ఆర్టిస్టులు చేసిన ఆర్టిఫాక్ట్ అది. 100% సేమ్ రాముడు. ఇంకొంచెం పెద్దగా ఉంది, అది కొద్ది పెద్దదండి. ఇటువంటి రాముడు అయోధ్యలో మ్యూజియం లో కూడా 8.5 అడుగుల రాముడిని స్థాపించి పెట్టారు. 100% సేమ్ రెప్లికా, సేమ్ ఇలాగే ఉంటుంది. అయోధ్య మ్యూజియం లో మనం చూసేటువంటి రాముడు ఇగో ఇలాగే ఉంటారండి, సేమ్ 8 అడుగుల్లో కనపడతారు. మామూలుగానే రాముడు ఆజానుబాహుడు 7 అడుగుల పైనే ఉండేవాడు అని చెప్పేవారు కదా. సో దానికి తగ్గట్టుగానే 8 అడుగుల్లో శ్రీరాముల వారి విగ్రహాన్ని తయారు చేశారు. దాని రెప్లికా మనం ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నారో, ఈ పంచె గాని, కాలు ముందుకు ఉండడం గాని, బాణం పట్టుకునే విధానం, మీరు రాముల వారి అంటే ఆ ఫీల్ చూడండి, ఆయన నిలబడ్డ, ఆయన ఉన్నారు అన్న ఫీలింగ్ మనకు ఉంది అక్కడ చూడగానే. టీక్వుడ్ లో ప్రస్తుతం మీరు చూస్తున్న విగ్రహం, మీకు ఇంకా వేరే మెటీరియల్ కావాలనుకుంటే కనుక మీరు జస్ట్ వచ్చి ఆర్డర్ ఇవ్వచ్చు. సారంగులు అవి రెడీ చేస్తారు. కొంచెం టైం ఇవ్వండి చాలు, 1 నెల నుంచి 2 నెలల వరకు మీరు సమయం ఇస్తే మీరు అనుకున్న దానికంటే ఇంకా అద్భుతమైన విగ్రహాలు తయారు చేసి మీకు ఇస్తారు. సార్ ఎస్, నెక్స్ట్ ఇప్పుడు టీక్వుడ్ లో చూసాము, ఇంకా ఎలాంటివి ఉన్నాయి? శ్రీరాముని పట్టాభిషేక ఘట్టం ఎంత బాగుందో, చూస్తేనే అనిపిస్తుంది సార్ వెయిట్ ఉంటుంది చాలా అని. బ్రాస్ అండి, బ్రాస్ అందులో ప్యూర్ బ్రాస్. మా దగ్గర బ్రాస్ అంటే ప్యూర్ బ్రాస్, బరువు ఉంటుంది, ఖచ్చితంగా బరువు ఉంటుంది. ఇలా ఒకసారి ఓ మై గాడ్, అసలు కదల్చలేకపోతున్నాం, చాలా వెయిట్ ఉంది, కానీ ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తం ఆ ఘట్టం అంతా నార్మల్ గా ఇంకా పెద్ద సైజులు చేస్తామండి. ఈ మధ్యలో ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి సుట్ కేస్ లో పట్టుకొని తీసుకెళ్ళాలి అన్న కోరిక ఒకటి, వాళ్ళ గురించి ముఖ్యంగా చిన్న సైజ్ లో చేసాం. ఓకే. ఈ సైజ్ వెరీ కన్వీనియంట్, చెక్ ఇన్ బ్యాగేజ్ లో వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. ఇది దాదాపు 12-15 కేజీలు అయితే మినిమం కేజీల వరకు ఉంటుంది. సో అంత ఎలా ఉంటుంది కాబట్టి ఎన్ఆర్ఐ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, అయ్యో మేము ఎంతైనా ఆర్డర్ చేస్తాం బానే ఉంటుంది, కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని కేజెస్ ఉంటుందో, ఈ లగేజ్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు కన్వీనియంట్ గానే తయారు చేయించుకోవచ్చు. మీరు జస్ట్ కొన్ని రోజుల ముందు చెప్తే చాలు, మీకు కావాల్సింది ఎలాంటి విగ్రహం కావాలని మీరు కోరుకుంటున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే తయారు చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ గా శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇంకిద్దరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ. భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఇక్కడ ఉన్నారు. సో మొత్తం బ్రదర్స్ తో, అందరు అన్నదమ్ములతో సూర్యవంశీ సింహం ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ లోటస్, లోటస్ అండి. సో సింహాసనం ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్ మేజర్ డీటెయిల్స్ కవర్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. చాలా నీట్ గా అనిపిస్తుంది సార్. అంటే ప్రతిదీ వారి స్మైల్ గాని, కళ్ళు, వేళ్ళు. ఈ చిన్న సైజ్ లో బ్రాస్ లో ఇంత డీటెయిల్ క్యాప్చర్ చేయడం కష్టం అండి. బ్రాంజ్ లో చేయొచ్చు, బ్రాస్ లో చేయడం. బ్రాస్ అయితే మనకి ప్రైస్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది, బ్రాంజ్ అయితే ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలాగే మందిరం కూడా చాలా బాగుంది సార్. ఇలా సింపుల్ గా ఇలా పెడుతుంటే భలే ఉంటుంది విగ్రహాలన్నీ కూడా. మందిరం కూడా స్పెషల్ అండి. ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకునే పూజల మందిరాలు వేరే ఉన్నాయి. ఇక్కడైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, లేదా మన కంఫర్ట్, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, పెట్స్ ఉన్నాయి, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. అంటే కింద కూర్చొని కింద పెట్టుకొని చేయడానికి. ఇది మీరు ఒక చైర్ పైన కూర్చొని పూజ చేసుకోవచ్చు. పైన ఉంటుంది అంటే ఇక్కడ మీరు పూజ చేసేప్పుడు ప్రసాదాలు పెట్టుకోవాలి, చేయాలంటే కూడా కంఫర్టబుల్. మళ్ళీ ఇందులో మీరు ఆ పుస్తకాలు పెట్టుకోవడానికి, సిల్వర్ గానీ పెట్టుకోవడానికి ఇక్కడ లోపల పెట్టేసుకోవచ్చు. సింపుల్ కాన్సెప్ట్ తోటి ఇలా అందంగా ఒక పూజా మందిరాన్ని మీరు తీసుకెళ్లొచ్చు. సారంగల్ ఇలాంటివి చాలా చాలా అందుబాటులో ఉంది. ఫస్ట్ ఒకసారి వచ్చి మీరు ఈ కలెక్షన్ చూడండి, మీరే ఫిదా అయిపోతారు. సార్ ఇంకా ఇంకా రాముడి విగ్రహాలు, సీతా లక్ష్మణ
హనుమాన్ సమేత రాముల వారిని చూస్తున్నాం, కానీ నాకు ఎందుకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. కొద్ది డిఫరెంట్ కాదండి, ఇది మీరు ఎక్కడా చూసుండరు. ఓకే, ఇక్కడ చేసిన వర్క్మెన్షిప్ చూడండి. ఎంత అంటే అద్భుతంగా ఉంది సార్. ఇది శివని వుడ్ లో చేసామండి. శివని వుడ్. ఓకే, నార్మల్ గా గంధం చెక్కలో చేస్తాం, శాండల్వుడ్ లో చేస్తాం. ఇప్పుడు దాదాపు ఈ సైజ్ శాండల్వుడ్ మనం చేయాలంటే 25-30 లక్షలు అవుతుంది మినిమం. అందుకని శివని వుడ్ లో చేసాము, ఎందుకంటే ఆ వర్క్ అందరికీ కావాలి, అంత ఎక్స్పెన్సివ్ వద్దు, కొద్దిగా అఫోర్డబుల్ లో కావాలి అనుకున్నప్పుడు ఈ వుడ్ లో అదే ఆర్టిస్ట్ తో చేయించామండి. ఓకే ఓకే, అంటే ఒక ఆర్టిస్ట్ అని ఉండరు, ఈ ఆర్చ్ ఆర్టిస్ట్ వేరే. మీరు ఆర్చ్ చూస్తే అక్కడ హంసలు చూడండి, అసలు డీటెయిల్డ్ గా ఉంది సార్. అసలు సింహాలు, అలాగే పైన హంసలు. ట్రెడిషనల్ ఆర్చ్ ప్యాటర్న్ అండి. అందులో అసలు పర్ఫెక్షన్, అంటే మీకు జిరాక్స్ ఇమేజ్ లా ఉంటుంది, ఎంబోజ్ అవుతుంది సార్. ఇలా ప్రతిది కూడా ప్రతి డీటెయిల్ మీరు చూడండి ఎంత నీట్ గా చెక్కారు. అసలు ఇలా తాకుతుంటేనే మన ఫీల్ అవ్వచ్చు, ఎంత బాగుందంటే మనకి. అసలు సూపర్ సార్, మీరు చాలా సెలక్షన్ గానీ కార్వింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఫినిష్ చేయడం ఇంకోటి అండి. అంటే మనకు అంత డీటెయిల్ ఫినిష్ రావాలి, ఫినిష్ వచ్చిన తర్వాత ఈ పాలిషింగ్ ఎఫెక్ట్ రావాలి. అంటే ప్రతి ఆస్పెక్ట్ లో నంబర్ 1 ఆర్టిస్ట్లే చేస్తారు. చాలా బాగుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్. రాముల వారి ఆ ముఖం చూడండి, అమ్మవారిని చూడండి, ఆ చిరునవ్వు చూడండి, అసలు ఎంత బాగున్నాయో. ఆ ఫింగర్ డీటెయిల్స్ చూడండి, వేలు ఇలా పెట్టారు. రామచంద్ర సారీ ఫాల్ చూడండి, ఇలా ఫోల్డింగ్ వచ్చేసి. ఇదంతా వుడ్ లో చేయడం, మనం పెయింటింగ్ చేయడం, డ్రాయింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, వుడ్ లో స్టోన్ లో చేయడం చాలా కష్టం అండి. ఒక స్ట్రోక్ తప్పు జరిగిందంటే మొత్తం మనకి పాడైపోతుంది, లుక్ పోతుంది. సో ఈ బాణం గాని సారంగా అంటే ఇక్కడ ఉంది, సారంగా ఎంత బాగుంది. స్వామివారి గద కింద పెట్టారు, ఆంజనేయ స్వామివారి మొహం చూడండి. ఆయన ఎంత బలవంతుడైనా స్వామి ఎదురుగా అంత వినయంగా ఉంటుంది చూడండి. మీరు ఈ ఫినిష్, బేస్ ఫినిష్ కూడా చూడండి. ఇదేంటండి మనకి కొంచెం డిఫరెంట్ ఉంది కదా కలర్. SDF లో చేస్తామండి, ఇది కూడా వుడ్ లో చేస్తాము, బట్ ఇక్కడైతే SDF లో చేస్తాం. అండ్ ఇక్కడ కూడా వర్క్ చూసారు, సింపుల్ గా వదిలేయకుండా ఇక్కడ కూడా ఒక వర్క్ ఇచ్చారు, జస్ట్ లేస్ టైప్ లో. చాలా ఇది మన పాతకాలం టెంపుల్స్ మీరు చూస్తే ఆ ప్లాట్ఫామ్ ఎలా అయితే వస్తుందో దాదాపు అటువంటి ప్లాట్ఫామ్. ఇప్పుడు చూస్తున్నటువంటిది మనకి శివని వుడ్ లో తయారు చేశారు. మామూలుగా వుడ్ అయితే మనకి దగ్గర 25 లక్షల వరకు అవుతుందండి, లేదా అందుబాటు రేంజ్లో ఉండడానికి అని చెప్పి ఇలా శివని వుడ్ లో తయారు చేశారు. బట్ మధుసూదన్ రావు గారు ఖచ్చితంగా చెప్తున్నారు, ఇలాంటి విగ్రహాలు అండ్ ఇందులో ఈ శివని వుడ్ లో మీరు ఎక్కడ చూసినా హైదరాబాద్ లో డెఫినెట్ గా మీకు కనపడు. హైదరాబాదే కాదు, మీరు మాక్సిమం వరల్డ్ వైడ్ గా ఎక్కడ వెతికినా ఏ స్టోర్ లో కూడా ఇంత మంచి ఆర్టిస్టులు తయారు చేసినటువంటి ఇటువంటి విగ్రహాలు ఎక్కడ దొరకవని కన్ఫర్మ్ గా చెప్తున్నారు. అవునండి, అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు కొనాలన్నది ఏమీ లేదు, మీరు ఈ అనుభూతి కావాలి, మీరు చూడాలి, మన సంస్కృతి ఫీల్ కావాలి అనుకున్న వాళ్ళు అందరూ ఆహ్వానితులే. మీరు రండి, ఎక్స్పీరియన్స్ కండి, చూడండి. మధుసూదన్ గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, మన సంస్కృతి ఏదైతే ఉందో, సంప్రదాయాలు కానీ మన హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, భారతీయ హస్తకళలు, ఇవి ప్రతి ఒక్కరికి తెలియాలి. మెయిన్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియాలి ఎలా ఉండేవి అనేది. ఆ రోజుల్లో అలా ఉండేవట అని మనం మాట్లాడుకునే వాళ్ళం, అలా ఉండేవట కాదు, ఇప్పుడు కూడా అవి అందుబాటులో ఉన్నాయి మన చారంగలు. వచ్చి చూడండి, మీరే నమ్మలేరు ఇంత అద్భుతమైన కలెక్షన్ ఉంటుందా అని చెప్పి. సార్ చాలా చాలా బాగుంది. రామయ్య ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆయన మనం ఫిదా అయిపోతాం అంతే ఆయన చూసి. చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఇంకా సార్ ఇప్పటి వరకు చూసినవి కొంచెం మీడియం రేంజ్ లో ఈ విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు ఇప్పుడు పూజా మందిరంలో పెట్టుకోవడానికి చిన్ని రామయ్య విగ్రహాలు కూడా ఉన్నాయట. చూద్దామా మరి? బుజ్జి బుజ్జి రామయ్య విగ్రహాలు. ఇప్పటి వరకు మీరు కొంచెం పెద్ద విగ్రహాలు చూసారు, మన పూజా మందిరంలో పెట్టుకోవడానికి, మన నిత్యం పూజ చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి విగ్రహాలు ఇవి. సార్ ఇవి మెటీరియల్ ఏంటంటే బ్రాస్ అండి. భలే ఉన్నాయి, నిజంగా ఇట్లా నుంచున్నట్టు మనుషులు ఉన్నట్టుగానే అనిపిస్తుంది సార్. బ్రాస్ లో. ఓకే, ఇవి సార్ మనకి మీరు గెస్ చేయండి. ఇది హెవీ మెటల్ లా ఉంది కదా సార్? కాదండి, బ్రాంజ్ లా కనపడుతుంది కానీ బ్రాంజ్ కాదు, ఇది ఫైబర్ లో ఉందండి. ఫైబరా? ఓ మై గాడ్, అసలు అలా అనిపించట్లేదు. ఒకసారి టచ్ చేసి చూడండి, మీకు ఫీల్ కూడా అలాగే మెటల్ గానే ఉంటుంది. సార్ మెటల్ ఒకసారి తీసుకోండి. యా ష్యూర్ అండి. ఓ మరి అంత హెవీ వెయిటింగ్ కాదు, నార్మల్ వెయిట్. రామ్ పరివార్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలా. ఇవి అంటే పూజా మందిరంలో పూజకి కాదండి, గిఫ్టింగ్ కి చాలా బాగుంటుంది. గృహప్రవేశం గిఫ్టింగ్ అనుకోండి, మీరు ఏదైనా గిఫ్టింగ్ చేయాలనుకున్నప్పుడు, ఈవెన్ కార్పొరేట్ గిఫ్టింగ్ లో కూడా బాగా ఇస్తున్నాం. ఎందుకంటే రాముల వారు అంటే ఆయన స్పిరిచువాలిటీ, ఆయన గుణవంతుడు, అన్నిటికీ శ్రేష్టమైన దేవుడు.
అలా తీసుకుంటారు. పర్సన్ కాబట్టి రాముడు ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు అవుతున్నాయి అన్నప్పుడు ఇలా చక్కగా బాగుంటుంది. అసలు చూస్తే ఎవరైనా సరే ఇది చాలా హెవీ మెటల్ ఏమో, వెయిట్ ఉంటుందేమో అని అనుకుంటారు. బ్రాంజ్ లోనేమో లేకపోతే బ్రాజ్ ఏమో, వాటికి ఈ కలర్ ఇలా చేశారేమో యాంటిక్ లా కనపడడానికి. కానీ కాదండి, ఇది కంప్లీట్ గా ఫైబర్ తో చేసిందే. మనకి లుక్ కూడా పైకి మెటల్, హెవీ మెటల్ లుక్ లా వచ్చింది. ఎంత బాగుందో, చాలా అందంగా కనబడుతున్నారు. ఇంకా చూడాలని ఉంది రాముడు. ష్యూర్ అండి, చాలా ఉన్నాయండి. ఇప్పటి వరకు విగ్రహాల రూపంలోనే చూసాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, మంచి డెకరేటివ్ పీస్ లాగా ఎంత బాగుందో. డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. ఈ కలర్ స్కీమ్ కానివ్వండి, ఇట్స్ ఆల్ అర్ధన్ కలర్స్ అండి. అర్ధన్ కలర్స్, ఓకే. ట్రెడిషనల్ కాన్సెప్ట్. పటచిత్ర. నేమే అది. పట్ట అంటే క్యాన్వాస్ సంస్కృత్ లో, చిత్ర ఇస్ పెయింటింగ్. క్యాన్వాస్ పైన పెయింటింగ్. అంటే ఇది కూడా పట్టాభిషేక ఘట్టమే. yes, కొంచెం మన ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ థీమ్ కొద్దిగా మీకు కళింగ స్టైల్ అంటామండి. ఓకే, కళింగ స్టైల్. సో ఇందులో రాముల వారు, సీతమ్మ తల్లి, హనుమంతుడి ఫేస్ ఫీచర్స్ కూడా వేరే రకంగా ఉంటాయి. మన తెలుగు వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేసిన పెయింటింగ్ స్టైల్. అంటే బేసిక్ గా మన కల్చర్ కి సింక్ అవుతుందా కదా అనుకుంటాం కదా, మన కల్చర్ లో బాగా సింక్ అవుతుంది. చాలా మంచి డిమాండ్ ఉంది. కలర్ స్కీమ్స్ కూడా ప్లెజెంట్ గా ఉంటాయి. మీరు వాల్ పైన ఎక్కడ పెట్టినా అంటే మరీ డామినేట్ చేయకుండా అందంగా బాగా కనపడుతుంది. చాలా అంటే బాగుంది సార్, చూడగానే భలే అట్రాక్టివ్ గా అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. పట్టచిత్ర. ఇది ఎంతండి సైజ్ మనకి? ఇది దాదాపు మీకు 3.5 into 2.5 ఆ సైజ్. ఓకే, ఎంత రేంజ్ ఉంటుంది సార్ మనం ఇలా పర్చేస్ చేయాలి? దాదాపు 30-32 నుండి స్టార్ట్ అవుతే సేమ్ సైజ్ లో మీకు 50-60 వేల వరకు కూడా, డిపెండింగ్ ఆన్ ఆర్టిస్ట్ అండ్ వర్క్మెన్షిప్, ప్రైస్ వేరీ అవుతుంది. ఒకసారి ఊహించుకోండి, మన వాల్ పైన ఈ పెయింటింగ్ పెడితే ఎంత అద్భుతంగా ఉంది. పట్టచిత్ర అసలు ఆ పేరుకే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రాముల వారు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు కనబడుతున్నారు ఇక్కడ. అలాగే జాంబవంతుడు, సుగ్రీవుడు. సో మొత్తం ఒక ఫ్యామిలీ కంప్లీట్ ఆల్ ఓవర్ ఇక్కడ ఉన్నారు. అంత చక్కగా ఇవన్నీ భలే ఉంది. స్కెచ్ ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మీకు జస్ట్ డెకరేటివ్ పీస్ లాగా కావాలి. రాముల వారిని విగ్రహ రూపంలో మేము పెట్టుకోలేము, ఎందుకంటే ఇది కమర్షియల్ స్పేస్ కాబట్టి, మాది ఆఫీసు. ఇలా అనుకున్న వాళ్ళు ఇట్లా చక్కగా రాముల వారి పట్టాభిషేక ఘట్టమే మీరు డెకరేటివ్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. 30,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి 50-60 వేలలో కూడా అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏ సైజులో కావాలి ఎంత అనేది ఫస్ట్ ఆర్డర్ ఇచ్చి మీరు చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగుంది సార్. పూజా మందిరంలో సీతారాముల వారి ఫోటో కోసం చూస్తున్నారా? అయితే ఇటు చూడండి, తాంజోర్ పెయింటింగ్ అద్భుతమైనది. గోల్డ్ మొత్తం అంతా లోపల ప్యూర్ గోల్డ్ తోటి. చాలా బాగుంది, నీట్ గా అమ్మవారి ఎర్ర చీర. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ పైన చేసామండి. ఓకే ఓకే. వేరే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అందులో రాముల వారు కూడా ఒక సబ్జెక్ట్. ఓకే ఓకే. వాళ్ళు ఇలా నిలబడి ఉండాలి రాముల వారు, ఈ స్టైల్ స్పెషల్ గా అడిగారు. ఓకే ఓకే. అమ్మవారి సారీ కలర్ తో పాటు వాళ్ళ ముందున్న పెయింటింగ్ లో గ్రీన్ సారీ ఉండాలి. సో వాళ్ళు మాకు ఇలా కావాలి కలర్ అన్నట్టుగా, మెరూనిష్ రెడ్ అన్నట్టుగా అడిగారు. పెయింటింగ్ ప్రతి ఒక్కటి కళగా డీటెయిలింగ్ చేసండి. సో ఇదంతా కూడా గోల్డ్. ఆల్రెడీ ఇదంతా గోల్డ్ అండి. ప్లస్ వాళ్ళకి అంటే దాదాపు 6 పెయింటింగ్స్ ఉన్నాయి. 6 పైన ఆర్చ్ ఇలాగే రావాలి అన్న కాన్సెప్ట్. అలాగే మందిరంలో ఇలా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా సైజెస్ కూడా ఉంటాయి కదా సార్ మనకి? ఇందులో చిన్న సైజ్ కూడా వస్తుంది, 15x18 సైజ్ అండి. మాకు 13x15 అలా చిన్న రకరకాలుగా సైజెస్ ఉన్నాయి. ఇంకా సైజెస్ కావాలన్నా కూడా ఇస్తారు. అండ్ ఇంకొకటి, శారంగలో ఎటువంటి తాంజోర్ పెయింటింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒక వీడియో చేసాం, అందులో కూడా మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. ఎలాంటివి ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, కాస్ట్ ఎంత ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కూడా. ఇది రాముల వారి థీమ్ అని ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి అందులో భాగంగా తాంజోర్ పెయింటింగ్స్ కూడా మనకి శారంగల్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పడానికి. సో మీరు కూడా వచ్చి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక ఫైనల్గా ఒక అద్భుతమైన విగ్రహాన్ని చూపించబోతున్నాను. మరి వెళ్ళిపోదామా? ఎన్ని విగ్రహాలు చూసినా మనకి తనివి తెరదు. అంతకు ఒకదానికి మించి ఒకటి మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక రామ్ పరివార్. ఇంతకుముందు మీరు పట్టాభిషేక ఘటానికి సంబంధించినటువంటి ఒక విగ్రహం చూశారు, మందిరంలో చూపించాను. ఇక్కడ ఇంకొకటి కనిపిస్తోంది. మరి వీటి గురించి కూడా అడుగుదాం. మధుసూదన్ రావు గారు, కొంచెం స్పెషల్ ఉందండి ఇక్కడ విగ్రహం గురించి. బ్రాస్ అండి. ఓకే. బ్రాస్ లో మీకు 2 ఫినిష్లు కనపడుతున్నాయి. ఇక్కడ 2 టోన్ ఫినిష్ అంటాము. 2 టోన్ ఫినిష్. ఇక్కడ డార్కర్ ఫినిష్ ఇచ్చినప్పుడు ఈ బ్రాస్ లో ప్లెయిన్ ఫినిష్ లో ఉన్నది మనకి బాగా కనపడుతుంది, ఎలివేట్ అవుతుంది కదా. ఎలివేట్ అవుతుంది. సో పైన మీకు ఈ గొడుగుతో పాటు శ్రీరాముడికి ఈ పట్టాభిషేకం ఏనుగు ఇలా హ్యాంగ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మళ్ళీ అదే మన సూర్యవంశం. సో ఆ చిహ్నం కూడా మీకు కనపడుతూ ఉంది.
అందరూ సోదరులు ఉన్నారు ఇక్కడ హనుమంతుడితో పాటు. రామ్ పరివార్ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే ఈ ఉన్నారో మధ్యలో పట్టాభిషేకం డిమాండ్ చాలా ఉందండి. అవునండి. అంటే మనకి అవునా? ఇంటికి మంచిది మనకి మంచిది అన్నట్టుగా చాలా మంది అడుగుతారు. ఒక్కటైనా రాముల వారిది ఫోటో ఉండాలి ఉంటుంది. అని అంటారు. పూజా మందిరంలో పెట్టకపోయినా నార్మల్ గా చిన్న చిన్న బొమ్మలు డెకరేటివ్ పీసెస్ లాగా సరే పెడతారు కార్నర్ లో ఎక్కడైనా పెట్టుకోవడానికి. సో మాకు ఇష్టం ఉంది రాముడి విగ్రహాలు అంటే, అందులో పట్టాభిషేక ఘట్టం మేము ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే కనుక మీరు హ్యాపీగా వచ్చి చూడండి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్దవి ఈ సైజ్ వరకు, ఎందుకంటే మనకి అల్మరాజ్లో మన టేబుల్స్ పైన వాటి మీద అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ 2 టోన్ ఫినిష్ తోటి ఇచ్చారు. ఇక్కడ మనకి విగ్రహాలు ఇంకా కాస్త ఎలివేట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ వెనకాల డార్కర్ షేడ్ వల్ల. ఇంకొక ప్రత్యేకం ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ పీఠం కింద ఏదైతే పీఠం ఉందో ఈ బేస్ అంతా కూడా బ్రాస్లోనే ఇచ్చారు. మొత్తం బ్రాస్ ఇచ్చారు. కామన్గా అయితే కొన్నిట్లో మనం చూసాం వుడ్తో ఇచ్చారు, కానీ ఇక్కడ బ్రాస్ 2 టోన్ ఫినిష్ అనేది క్లియర్గా తెలియటానికి, ఇలా విగ్రహాలు మాత్రమే వాళ్ళు ఇలా నుంచున్నారు వాటి మీద కూర్చున్నారు అని తెలియటానికి సింహాసనం మొత్తం ఈ బేస్ ఇదంతా కూడా డార్కర్ షేడ్లో ఇచ్చారు. ఇవి కొంచెం లైటర్ షేడ్. చాలా బాగుంది సార్. కాన్సెప్టే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది గొడుగు ఇవన్నీ. సో ఇంటీరియర్స్ లో చాలా డిమాండ్ ఉందండి ఇప్పుడు. అంటే ఒక రాముల వారు ఉండాలి ఇంట్లో అన్న ఫీలింగ్ చాలా గట్టిగా ఉంది ఈ మధ్యలో. సో ఈ విధంగా అది చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి ఇంకా ఎంత సైజ్ వరకు సార్ మనకి సారంగల్ అవైలబుల్ గా ఉన్నాయి? మనకి 5 అడుగులు 6 అడుగుల వరకు. మొన్న ఒక తాంజూర్ పెయింటింగ్ దాదాపు చాలా పెద్దదండి, 5 అడుగుల పెయింటింగ్, రామ పట్టాభిషేకమే. అది ఒక ఆఫీస్ కి తీసుకున్నారండి. ఆఫీస్ లో వాళ్ళు అంటే దట్ ఈస్ అ మెయిన్ ఆర్టిఫాక్ట్ దేర్. వావ్. చాలా అద్భుతంగా చేసిన తాంజూర్ పెయింటింగ్. సో ఇళ్లలోకి కావాలన్నా, ఆఫీస్ అట్మాస్ఫియర్ లో కావాలనుకున్నా, కమర్షియల్ ప్లేసెస్ లో ఏమైనా పెట్టాలని చెప్పిన ఎక్కడైనా సరే, అది మీరు ఏ దేశంలో ఉన్నా సరే వీళ్ళందరూ ఎవరైనా తీసుకోవచ్చు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైన విగ్రహాలు చూపించారు. అండ్ అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ పెయింటింగ్ అని అన్ని ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. మీరే అన్నారు చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇప్పుడున్న ఈ చిన్న రేంజ్ నేనే ఇప్పుడు గమనిస్తే లేదండి, టోటలీ సోల్డ్ అవుట్. అంటే గిఫ్టింగ్ కూడా ఈ మధ్యలో రాముల వారిని తీసుకెళ్తారు. సో అది మనం కూడా సపోర్ట్ చేస్తూ ఆ శ్రీరాముల వారి అయోధ్య విగ్రహ ప్రతిష్టాపనని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్కారం. జై శ్రీరామ్. సో విన్నారు కదా, సారంగలో అద్భుతమైన శ్రీరాముల వారి విగ్రహాలు రామ్ పరివార్ ఎలా ఉన్నాయో చూసాము. ప్రత్యేకించి సింగిల్గా రాముల వారి విగ్రహం కావాలనుకున్న వాళ్ళు, అలాగే లేదు మాకు రామ్ పరివార్తో కావాలి, పట్టాభిషేక ఘట్టం కావాలి ఇలా అనుకున్న వాళ్ళు హ్యాపీగా రండి. మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైనా సరే 1-2 ఉంటే మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాం. ఇక్కడ 1-2 కాదండి, వేలల్లో ఉంటాయి. మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీ ఆలోచన ఒకటి ఉంది అంటే కనుక మీరు చక్కగా మాకు ఇలా ఆలోచన ఉందండి, ఇలా విగ్రహాలు కావాలంటే కొంత టైం ఇస్తే డెఫినెట్గా చేసేస్తారు. మీరు ఏ దేశంలో ఉన్నా జస్ట్ ఆర్డర్ ఇవ్వండి, కొద్ది రోజుల్లోనే మీ చేతిలో మీకు కావాల్సిన విగ్రహం లేదా మీకు కావాల్సిన దేవుడి ఐడల్ కావచ్చు, ఏమైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇద్దాం అనుకునే కావచ్చు, చాలా త్వరగా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. హ్యాపీగా అవి చూసి మీరు ఇంట్లోనూ పెట్టి పూజించుకోవచ్చు. అలా ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంచవచ్చు, లేదంటే గిఫ్ట్ పర్పస్లో కూడా ఇచ్చే విధంగా ఇక్కడ చాలా విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా లేట్ చేయొద్దు. కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. హ్యాపీ షాపింగ్. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.